నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటుంటే అంటే చిరంజీవి గారికి అల్లు అరవింద్కి గ్యాప్ వచ్చింది. కారణం రామ్ చరణ్ అలానే అల్లు అర్జున్ వల్ల. సో ఎవరు పైకి వెళ్తున్నారు లేకపోతే ఎవరిని లాగేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య స్టార్స్ మధ్య ఉన్న ఇది వల్ల వీళ్ళిద్దరి మధ్య కూడా అంటే చిరంజీవి గారు అండ్ అల్లు అరవింద్ మధ్య కూడా గ్యాప్ పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకు రామ్ చరణ్ అలానే అల్లు అరవింద్ మనం ఎక్కడ చూసినా మంచి స్నేహితులుగానే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డ వేస్తే భగ్గుం అంటుందనే వార్త వస్తుంది. వాస్తవమేనా? ఇదేమన్నా ఒక రూమరా? ఏం చెప్తారు? అంటే ఇక్కడ చిరంజీవి మధ్య అల్లు అరవింద్ మధ్య గ్యాప్ పెరిగిందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే చిరంజీవికి అల్లు అర్జున్కి అల్లు అరవింద్కి మధ్య ఇప్పుడు గ్యాప్ లేదు. గ్యాప్ వచ్చిందని వీరు అనుకున్నారు. అక్కడ ఎలక్షన్ టైంలో ప్రజారాజ్యం ఎలక్షన్ టైంలో ఏదో కొంచెం డిఫరెన్స్లు వచ్చాయి. అప్పుడు కాంచి ఆ లెక్కలు ఏదో తేడా వచ్చిన తర్వాత కొంచెం దూరంగా ఉన్నారని అనుకున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేము. కానీ మొత్తానికి ఇద్దరికి మధ్య డిఫరెన్స్ రావడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ గారు బాగా మండిపడడం జరిగింది. అంటే ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి. చిరంజీవి అలానే అల్లు అరవింద్ మధ్య గ్యాప్ వల్ల రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి పడడం లేదా, లేకపోతే ఇద్దరు స్టార్ హీరోల వల్ల ఇద్దరు తండ్రులు గ్యాప్ పెంచుకోవాల్సి వచ్చిందా? అలా కాదు. అక్కడ ఏమైందంటే ప్రజారాజ్యం పార్టీలో సీట్ల ఎంపిక మంచి చెడ్డ ఈ వ్యవహారాల్లో కొంత ఫండింగ్లో డిఫరెన్స్ వచ్చిందన్నమాట. అది అల్లు అరవింద్ గారు కరెక్ట్గా లెక్కలు చెప్పలేకపోవడం, చిరంజీవి గారు కూడా లెక్కలు చెప్పలేకపోవడం, ఫండింగ్ కొంచెం కలెక్ట్ అయిన ఫండ్ కాస్త కనిపించకుండా పోయింది. దాంతో ఏంటంటే కొంచెం బ్యాడ్ నేమ్ కూడా చిరంజీవి గారికి వచ్చిందన్నమాట. అంటే ఇలా ఫండ్ కలెక్ట్ చేసావు, ఇంత ఇన్ని ఒక సీటుకి ఇన్ని కోట్లు తీసుకున్నావు కదా, ఆ సీట్లకి న్యాయం చేయలేకపోయేవి అని చెప్పడం. తర్వాత ఏంటంటే మొత్తం ఎప్పుడైతే ఆ పార్టీలో మెర్జ్ చేశారో అప్పుడు కొంచెం ఎదురు తిరగడం జరిగిందన్నమాట. ఇదంతా అల్లు అరవింద్ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాల్లో ఇట్లాంటి వ్యవహారాలు మామూలు సహజంగా ఉంటాయని చెప్పి తేలిగ్గా తీసుకున్నప్పుడు కూడా అల్లు అర్జున్ మాత్రం ఏంటి మా నాన్న దొంగ, మా నాన్న నొక్కేస్తాడా, అందువల్ల దానికి పౌరుషంగా తీసుకున్నారన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయినాడు. తర్వాత పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఏమంత తక్కువ వాళ్ళ మేము మా దాంట్లో మాకు కూడా ఉంది కదా ప్రాపర్టీ, మాకు కూడా ఉంది కదా ఒక ఆల్ ఇండియా వరల్డ్ వైడ్ బిజినెస్, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. జనరల్గా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఈ స్థానంలో ఉన్నారు అని అంటే దానికి కారణం అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు ఈ స్థానంలో ఉన్నారంటే కారణం దానికి చిరంజీవి గారు. సో ఇద్దరు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకుంటూ రెండు కుటుంబాలు ఒక కుటుంబంగా ఎదిగాయి. బట్ ఇప్పుడు ఎందుకు ఎంత క్లాషెస్ వచ్చాయి? ఇక్కడ రెండు కుటుంబాల్లోనూ ఆ ప్రశ్న లేవనెత్తకూడదమ్మా. ఇప్పుడు పిల్లల ఉండాలి, కానీ పిల్లల్లో ఆ ప్రశ్న లేవనెత్తిన తర్వాత పెద్దలు వాల్యూ కోల్పోతారు. నీకు అర్థమైందా? మొన్న అల్లు రామలింగయ్య టుడే ఓపెనింగ్లోనూ రామ్ చరణ్ చిరంజీవి గారిని రెక్కపట్టుకొని లాగొచ్చారు తన దగ్గరికి. అప్పుడు బన్నీ ఏం చేశాడు, వాళ్ళ నాన్నని వాళ్ళ తాన్నని రమ్మని చెప్పి అటుపక్క నించున్నారన్నమాట. ఇది ఎలా జరిగింది? పిల్లలు ఎప్పుడైతే ఆ విధంగా ఒక అంటే పంతాడికి పోయారో ఆ విధంగా పెద్దలు కూడా వాళ్ళతో చేయగలపాల్సిన అవసరం వస్తుందమ్మా. సో అల్లు అరవింద్ గారు దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తూ రైట్ చిరంజీవి గారి సినిమాలకు ఏదో ఒక రకంగా మోకాలు అడ్డుతున్నారని, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి వేరే వేరే స్టార్స్ హీరోస్ పిల్లల్ని పిలుస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అవునవును, అల్లు అరవింద్ మోకాలు అడ్డుతున్నారనే విషయానికి అది కొంతమంది తాలూకు సృష్టి, కానీ అలా మోకాలు అడ్డే ఒకవేళ ప్రయత్నం చేసినట్టయితే ఎవరు ఆవిడ ఈ సొంత చెల్లే కదా, మరి ఆ చెల్లి తాలూకు ప్రాపకంతో వీళ్ళందరూ బతికారు. అల్లు అరవింద్ తాలూకు కుటుంబం అందరూ కూడా ఆ చెల్లి కనుసన్నల్లో మన చిరంజీవి గారి తాలూకు కనుసన్నల్లో బతికారు కనుక అటువంటి ప్రయత్నం చేసి ఉండరని నా ఉద్దేశం.
రైట్. అంటే ఇప్పుడు మొన్న ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చింది, వినరో భాగ్యము, దానికి సంబంధించి. అప్పుడు నాగార్జున గారి రెండో కుమారుడు అఖిల్ని పిలవడం జరిగింది. సో అలాగా డిఫరెంట్ ఎవరైతే ఉన్నారో స్టార్స్ పిల్లల్ని పిలుస్తున్నారు. సో ఏదో ఒకలాగా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు దానికి ఆయన వేయాల్సిన ఆటంకాలు వేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం. లేదమ్మా, అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను అలాగ కొంతమంది చెప్తే నిజమేమో అనుకుని ఆలోచించడం జరిగింది, కానీ వాళ్ళంత తేలిగ్గా బయటపడే రకాలు కాదు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ వాల్యూలు వాళ్ళు కీపప్ చేసుకుంటారు ఎప్పటికైనా. కేవలం మనం జనంలో కళ్ళజడి సృష్టించడం కోసం మనం చేసే ప్రయత్నాలు ఇవన్నీ, కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి. మన ఫంక్షన్ అయినట్టు అల్లు అరవింద్ వచ్చాడు, వాళ్ళ చెల్లితో బాగున్నాడు, వాళ్ళ చిరంజీవి గారి అమ్మతో బాగున్నాడు, అందరితో బాగున్నాడు అన్నమాట. ఇక్కడ అట్లాంటి ఎడముఖం పెడముఖంగా కూర్చునే పరిస్థితి లేదు వాళ్ళ ఇంట్లో. ఒకవేళ ఇద్దరు పిల్లల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే ఇద్దరు తండ్రులు కూర్చుని మాట్లాడాలి. ఒకవేళ తండ్రుల మధ్య ఏదైనా భేదాభిప్రాయం ఉంటే, వీళ్ళందరూ యంగ్స్టర్స్ కదా, సో చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటుంది. సో అలా కాదు ఇలాగా అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలా పయనించడం లేదు అనేది కూడా. అవును, అంటే వాళ్ళ చిరంజీవి గారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మీకు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వయసులో ఉన్న వాళ్ళకి ఒక పోటీ ఉంటే మంచిది, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఓ తండ్రిగా చిరంజీవి గారికి ఎలా ఉంటుందంటే, అటు అల్లు అర్జున్తో ఈయన పోటీ పడడం చాలా మంచిది, రామ్ చరణ్తో అల్లు అర్జున్ పోటీ పడడం మంచిది. అలాగే హెల్దీ పోటీ అనుకోవచ్చు కదా వాళ్ళు. హెల్దీ పోటీ అంటే ఒకరు రిలీజ్లకు ఇంకొకరు రావడం, ఒకరి సినిమాల్ని వేరొకరు ప్రమోట్ చేయడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే హెల్దీ రిలేషన్స్ అంటారు. ఎడముఖం పెడముఖంగా ఉంటూ ఎప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఇంకో సినిమాని, వాల్తేరు వీరయ్య మూవీ టైంలో కూడా ఒక సినిమాను మోకాలడ్డడం. సో మనం ఈ షో కూడా చూసాం, అన్స్టాపబుల్లో అందరూ వచ్చారు పెద్ద పెద్ద స్టార్స్, చిరంజీవి గారు రాలేదు. నిజం విత్ స్మితాకి వెళ్ళేసరికి ఈ వార్తలు ఇంకా గుప్పమన్నాయి. ఈ రూమర్స్ అన్ని అర్థం పట్టేలా కనిపిస్తున్నాయి. అవును, ఎందుకు ఉంచారో చిరంజీవి గారు రాకుండా? చిరంజీవి గారు రారని ఎవరు చెప్పారు మీకు? చిరంజీవి తప్పకుండా వస్తాడు. అయిపోయింది కదా సీజన్, అయిపోయింది. మరి సీజన్ లేదా? నెక్స్ట్ సీజన్ కి ఎప్పుడో ఉంది. సో బట్ చిరంజీవి గారిని అడిగారు, బట్ చిరంజీవి గారు రాలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కబుర్లు తప్ప చిరంజీవి గారు తప్పకుండా వస్తారమ్మా. అన్స్టాపబుల్ సీజన్కి వస్తారు చిరంజీవి గారు. కౌన్ బనేగా కరోడ్పతికే వచ్చాడు, దీన్ని రాకపోవడం ఏంటి, వస్తాడు. అంటే అన్స్టాపబుల్ షో ఏదైతే ఉందో అది చాలా హైప్ లోకి వెళుతుంది. దట్టు బాలకృష్ణ గారు హోస్ట్ గా ఉన్నారు. నిజం విత్ స్మిత అన్నది కొంచెం చిన్న షో కింద చూస్తారు కంపేర్ చేస్తే. ఆ షోకి వెళ్ళారు, ఈ షోకి రాలేకపోయారు. అది వాళ్ళు మంచి రేట్ ఇచ్చారు, రేట్ ఇచ్చి రమ్మన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్స్ వేరుగా ఉంటాయమ్మా వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఆహాతోనూ సోనీ లివ్ తోను కంపేర్ చేసుకుంటే ఆహా ఎక్కడో ఉంది, అంతే కదా. సోనీ లివ్ వీరికి ఆఫర్ చేసే అమౌంట్ చెప్తున్నాను నేను. ఎకనామిక్స్ అంటే వీరికి ఆఫర్ చేసే అమౌంట్, స్మిత షోకి మంచి అమౌంట్ ఆఫర్ చేయొచ్చు కదా. అదే అమౌంట్ అల్లు అరవింద్ కూడా ఇవ్వచ్చు కదా. అలా మనం అనుకున్న తేలిక అయిపోద్దా వ్యవహారాలన్నీ? అలా కాదు కదా. కనుక వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది. ఆలోచన లేకుండా అరవింద్ వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ శరీరాలు వేరైనప్పుడు కూడా ఓ ప్రాణంగా మొదట్లో మసలుకొనేవారు. ఆ బంధం అలా కొనసాగుద్ది, కానీ ఏదో చిన్న చిన్న తేడాలు వచ్చేంత మొత్తంలో విడిపోతే వాళ్ళే పలసలు అవుతారన్నమాట. ఇప్పటికి కూడా చిరంజీవి గారి తాలూ వ్యవహారాలు, చిరంజీవి తాలూకు ప్రాపర్టీ విషయాలు, డిస్ట్రిబ్యూషన్ విషయాలు ఇవన్నీ అరవింద్ చూసుకుంటున్నారు. అది ఇవన్నీ అంటే మనకి ఏ న్యూస్ లేకపోతే వాళ్ళ మీద న్యూస్ కుక్ చేసి అంటే కుక్కుడు స్టోరీస్ అత్యంతలు చాలా మందికి అలవాటు అయిపోయింది. ఏదేమైనా రెండు ఫ్యామిలీలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.